ఏపీలో ఎందుకు నేతలు పోటీ పడుతున్నారు, పోటీ చేయడానికి టికెట్ల కోసం ఎందుకు ఎగబడుతున్నారు అనే అంశాన్ని చర్చించే ముందు ఇవాళ ఉదయం నుంచి చంద్రబాబు నాయుడు నివాసంలో, అమరావతిలో చంద్రబాబు నాయుడు నివాసంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి పొత్తులో సీట్లకు సంబంధించిన వ్యవహారంలో. అయితే సుదీర్ఘంగా గంటల తరబడి ఈ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర మంత్రి షెకావత్, అలాగే నాదెళ్ల మనోహర్ జనసేన నుంచి, పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. తర్వాత కొంచెం లేటుగా పవన్ కళ్యాణ్ జాయిన్ అయ్యారు. చంద్రబాబు నాయుడు వీళ్ళ మధ్య జరుగుతున్న చర్చలు గంటల తరబడి జరుగుతున్నాయి. ఇంకా పూర్తిగా తెగినట్టు కూడా లేదు, ఇంకా చర్చలు ఇంకా అగినట్టు లేదు. సో అసలు ఏంటి చర్చల సారాంశం ఏంటి అనేది ఒకసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, గుడ్ ఈవినింగ్. ఏంటి ఇన్ని గంటల పాటు ఈ చర్చలు జరుగుతున్నాయి అంటే ఏదో కొంచెం అవుట్కమ్ ఏదో కొంచెం స్ట్రాంగ్గానే ఉండాలి కదా. ఏంటి ఈ చర్చల యొక్క సారాంశం ఏంటి? ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మీరన్నట్టుగానే చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభం అయిన తర్వాత మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జాయిన్ అయ్యారు. కేంద్ర బీజేపీ నుంచి వచ్చిన జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్తో పాటు పార్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎంపీ పండా కూడా హాజరయ్యారు. ఇటువైపు నుంచి తెలుగుదేశం వైపు నుంచి అధినేత చంద్రబాబు నాయుడు పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతంలో అనంతపురంలో శంకారావం ముగించుకొని లోకేష్ కూడా హాజరయ్యారు. ప్రధానంగా ఈ చర్చలు అయితే మాత్రం సీట్ల ఎంపికపై, అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిపి 30 అసెంబ్లీ, అదేవిధంగా 8 లోక్సభ సీట్లను కూడా కేటాయించింది. అయితే ఇందులో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, అదేవిధంగా ఆ స్థానాలు ఏంటి అనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఓడిపోయే వాటిల్లో కాకుండా గెలిచే వాటిల్లో తమకు సీట్ ఇవ్వాలి అని చెప్పి బీజేపీ పట్టుబడుతున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే విజయవాడ, వైజాగ్ అడిగినప్పటికీ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ససేమిరా అంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో గెలుపొందిన 23 అసెంబ్లీ సీట్లలో కానీ, అదేవిధంగా 3 లోక్సభ సీట్లు అంటే గుంటూరు, విజయవాడ అండ్ శ్రీకాకుళం, వీటిల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి స్పష్టం చేశారు. అదేవిధంగా విశాఖపట్నంలో భరత్ ఉన్నారు. భరత్ పోయినసారి కూడా ఆయనకి ఓడిపోయారు. అయితే అతనికి ఇస్తామని ప్రామిస్ చేయడంతో అతను ఆల్రెడీ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఈ సీట్లు ఇవ్వడానికి వీలు కాదు అని చెప్పి కూడా స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఏలూరు దగ్గర కూడా కొంత చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నట్టు అనకాపల్లి స్థానాన్ని తొలుత జనసేన పోటీ చేయాలని భావించినప్పటికీ ఢిల్లీలో జరిగిన చర్చల నేపథ్యంలో అనకాపల్లి స్థానాన్ని బీజేపీ తాము పోటీ చేస్తామని చెప్పినట్టు తెలిసింది. అందువలన మచిలీపట్నం అండ్ కాకినాడ స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేస్తుందని చెప్తున్నారు. బట్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన చర్చలు గత 7 గంటలుగా కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫైనలైజ్ చేయాలి, ఒక తుదిరీపు ఇవ్వాలి అని చెప్పి కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈరోజు ఉదయం గజేంద్ర సింగ్ షెకావత్ బీజేపీ కేంద్ర పెద్దల నుంచి కూడా కొన్ని ఆదేశాలు తీసుకున్నారు. ఉన్న సీట్లేంటి, అదేవిధంగా అంతకుముందు పురంధేశ్వర్తో కూడా ఆయన మాట్లాడారు, పార్టీ నేతలతో కూడా మాట్లాడారు. బీజేపీ కేంద్ర పెద్దల నుంచి కూడా ఇవి ప్రపోజ్ చేస్తున్నారు, మనం ఏమేమి అడగాలి, ఏంటి, ఎలా ఉండాలి చర్చలు అనే అంశంపై కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ అయితే పార్టీ సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ నుంచి అయితే జరిగింది. ఆ వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ ఇప్పటివరకు అయితే మాత్రం చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతవరకు ఎవరూ బయటికి రాలేదు. ముందైతే మాత్రం నలుగురు, గజేంద్ర సింగ్ షెకావత్, పండా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు మధ్యాహ్నం లంచ్ దగ్గర నుంచి సాయంత్రం 4 గంటల దాకా పైన ఉన్నారు. ఆ తర్వాత కిందకు వచ్చి కూడా చర్చలు జరుపుతున్నారు. బట్ ఈ రోజు అయితే మాత్రం వచ్చే అవకాశం ఉంది, కానీ ఈ రోజు మాత్రం ప్రకటన ఉండదు అని చెప్తున్నారు. మీరన్నట్టుగా మాత్రం చాలా కీలకమైన చర్చలు ఈ రోజుతో ఫైనలైజ్ కావాలి అని చెప్తున్నారు. ఎందుకంటే నోటిఫికేషన్ కేవలం 3 రోజులు మాత్రమే మధ్యలో సమయం ఉండటంతో ఈ లోపే బీజేపీకి అయితే సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో మళ్ళీ పెట్టడం, అక్కడ ఫైనలైజ్ కావటం, ఆ తర్వాత ప్రకటన ఉంటుంది. బట్ జనసేన అండ్ టీడీపీ మాత్రం వెంటనే ఫైనలైజ్ చేయాలని, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇంకా 51 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అదేవిధంగా జనసేన కూడా దాదాపుగా 18 స్థానాల్లో కూడా ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మేము వీటికి సంబంధించి కూడా కొంత ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంది కాబట్టి ఈరోజు ఫైనలైజ్ చేసేసి రేపు మంగళవారం కాబట్టి రేపు ఆగి ఎల్లుండి ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే ఆ తర్వాత రోజు మళ్ళా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జరుగుతున్న ఎన్డీఏ సమావేశానికి వెళ్లాల్సింది. మనకి ఈ పొత్తు ప్రకటించేంత వరకు ఎక్కడా వినిపించని పేర్లు బీజేపీ వైపు నుంచి వినబడుతున్నాయి. ఇప్పుడు
ఉదాహరణకి సరే ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట అని, సత్య పోటీ చేసే అవకాశం ఉందని సత్యకుమార్ అది హిందూపురా లేకపోతే ఇంకో చోట అవకాశం ఉంది అని అనుకోవడం తప్ప గట్టిగా వినలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారిది మాత్రం విన్నాం మనం, రాజంపేట నుంచి చేస్తారని. ఇక మిగతా వాళ్ళతో పోల్చుకుంటే రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి గారు, అరక నుంచి ఆమె కొత్తపల్లి గీత గారు, ఏలూరు నుంచి తపనా చౌదరి గారు, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు గారు, అయితే బీజేపీ లేకపోతే టీడీపీ రెండింటి ఏదో ఒక పార్టీ నుంచి ఆయన, ఇట్లా మాట్లాడుకోవడమే తప్ప సుజనా చౌదరి, సీఎం రమేష్ ఒక్కసారిగా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఏ స్థానాలు ఏంటి అనేది కాసేపు పక్కన పెడితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఏంటి ఈ సడన్ చేంజ్ ఎందుకు వచ్చింది? సీఎం రమేష్ అనకాపల్లి నుంచని, సుజనా చౌదరి గారేమో ఏలూరు నుంచని, ఈ రకమైన వార్తలు పార్టీ సర్కిల్స్లో గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. అఫ్కోర్స్ సీఎం రమేష్ గారిది ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది అంటున్నారు, రాత్రి కాంగ్రాట్స్ కూడా చెప్తున్నారు ఆయనకి. ఇటు ఏలూరు విషయం చూస్తే ఇప్పుడు అక్కడ ఇద్దరు చౌదరులు పోటీ అని కాదు, కానీ ఆయన అక్కడ ఫస్ట్ నుంచి ఫోకస్ చేసింది తపన చౌదరి. ఇప్పుడు సుజనా చౌదరి గారు ఆయన ఏదో కోరుకున్నాడు, బట్ ఏలూరుకి షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టుంది. ఏంటి దీని మీద ఇక్కడ జరుగుతున్న వ్యవహారం ఏంటి? ఆయన వాట్ అబౌట్ రఘురామరాజు? అంటే సడన్ గా మీరు అన్నట్టు వీళ్ళిద్దరి పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి. అయితే రఘురామకృష్ణరాజు అయితే ముందు బీజేపీయే నరసాపురం నుంచి ఇస్తుందని చెప్పినప్పటికీ కూడా, బట్ ఇప్పుడు ఈరోజు మారిన ఈక్వేషన్ల వలన సుజనా చౌదరి ఏలూరు నుంచి కంటెస్ట్ చేస్తే ఆ నరసాపురం స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం బయటకు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఏలూరు మళ్ళా పైగా అది దాటిన వెంటనే కూడా రాజమండ్రిలో మళ్ళా పురంధేశ్వరి పోటీ చేయబోతుంది కాబట్టి అక్కడ నరసాపురం స్థానాన్ని తెలుగుదేశంలోనే ఉంటుంది, తెలుగుదేశాన్ని కట్టి పెడతారు అని చెప్తున్నారు. ఒకవేళ నరసాపురం స్థానం తెలుగుదేశం అయితే మీరన్నట్టుగా కూడా రఘురామకృష్ణరాజు పోటీ చేసే అవకాశం ఉంది. అయితే మొదటి నుంచి కూడా సీఎం రమేష్ తనకు విశాఖపట్నం కావాలని చెప్పి అడుగుతున్నారు. విశాఖపట్నం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తి లేదని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే అక్కడ ఎంపీ భరత్, లోకేష్ తోడల్లుడు కూడా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి ముందే చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి స్థానం జనసేన వదిలేసింది కాబట్టి ఆ స్థానం నుంచి సీఎం రమేష్ పోటీ చేస్తారు అని చెప్పి గత రాత్రి నుంచి కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. చాలా మంది అయితే బీజేపీ నేతలు, కింది స్థాయి బీజేపీ నేతలు అయితే ఈరోజు సీఎం రమేష్ కి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అని కూడా చెప్తున్నారు. ఆయన సుజనా చౌదరి పేరు ఇక్కడ రావటం, ఎస్, అయితే సుజనా చౌదరి పేరు ఇక్కడ ఏలూరుకు రావటంతో రఘురామకృష్ణరాజుకి తప్పనిసరిగా అక్కడ నరసాపురం వదిలే టీడీపీ ఖాతాలో ఉంటుంది కాబట్టి టీడీపీ నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేసే అవకాశం ఉంది అని కూడా ప్రచారం జరుగుతుంది. ఇంకా మీరన్నట్టుగా కూడా ఇంతకుముందు మీరు చెప్పినట్టు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, సత్యకుమార్ కానీ, లేకపోతే పురంధేశ్వర్ కానీ వీళ్ళందరి పేర్లు కూడా ఇంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో కూడా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా వీళ్ళు కొన్ని స్థానాలను తమకు ఇవి కాదు, తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న స్థానాలను కావాలని కోరుకుంటున్నప్పటికీ మాత్రం చంద్రబాబు నాయుడు ముందు నుంచి ఏదైతే ప్రచారం జరుగుతుందో ఆ స్థానాలకు సంబంధించి మాత్రమే ఆయన అవి మాత్రమే ఇస్తాము అని చెప్పి ప్రపోజ్ చేస్తున్నారు. ఇక బీజేపీ జనసేన మధ్య ఏదైనా కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పి ఆయన చెబుతున్నట్టు తెలిసింది. ఎందుకంటే ప్రతి పార్టీకి కూడా గెలిచే స్థానాలు ఇస్తే రేపు తెలుగుదేశం ఇబ్బందుల్లో పడిద్ది. అదేవిధంగా మీరు పోటీ చేసే స్థానాల్లో కూడా ఎస్సీ ఎస్టీతో పాటు బీసీ స్థానాలు కూడా ఉండాలి కాబట్టి తాను వీటిని ప్రపోజ్ చేశానని కూడా చంద్రబాబు వాళ్ళకు నచ్చజెబుతున్నట్టు తెలిసింది. బట్ ఏదేమైనప్పటికీ మీరు అన్నట్టు కొత్త ముఖాలు సడన్గా తెర మీదకు వస్తున్నాయి. అదేవిధంగా చర్చలు కూడా కొలిక్కొచ్చే దశలో వీటన్నిటి మీద కూడా సీఎం రమేష్ గారు కానీ, లేకపోతే సుజనా చౌదరి గారు కానీ, లేకపోతే వీళ్ళంతా కూడా తెర మీదకి వచ్చినప్పటికి కూడా ఈ రోజు రాత్రికే ఫైనలైజ్ అవుతాయి. బట్ బీజేపీ మాత్రం కేంద్రానికి వెళ్ళిన తర్వాత అక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూర్చున్న తర్వాత మాత్రమే వాళ్ళ పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ తెలుగుదేశం అండ్ జనసేన మాత్రం ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లో కూడా డే ఆఫ్టర్ టుమారో అంటే బుధవారం డిక్లేర్ చేయాలి అని చెప్పి భావిస్తున్నారు. వెంకటకృష్ణ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు. ఇక మనం ఎందుకు ఇంతగా పోటీ మొదలైంది బీజేపీలో, ఒకసారిగా ఇంత పెద్ద పెద్ద వ్యక్తులు, అంటే పెద్ద పెద్ద వ్యక్తులు అంటే కాస్త బిజినెస్ లైన్లో ఉండేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ తెర మీదకి వచ్చారు. బీజేపీలో టికెట్ల కోసం ఇంతగా పోటీ. తిరుపతిరావు గారు మనతో ఉన్నారు చర్చలో, అలాగే పట్టాభిరామ్ గారు ఉన్నారు, అండ్ జనసేన సీనియర్ నేత సుందరపు విజయ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. తిరుపతిరావు గారు, అంటే పోటీ పడొద్దని నేను అనట్లేదులే, కానీ కాకపోతే ఏంటంటే నిజానికి ఒక నెల క్రితం వరకు
పోటీ చేసేవాళ్ళే కనిపించలే మాకు. సరే ఏదో పార్టీ లేదు నువ్వు ఉండాలంటే నామకే వస్తే మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉండమంటే ఉంటారు, పార్టీ నిర్ణయానికి కట్టుబడి, నేను అది డినై చేయట్లా. కానీ ఇంట్రెస్ట్తో, ఉత్సాహంతో, లేదు ఖచ్చితంగా మనం రాజకీయాల్లో నిలదొక్కోవాలని ఆ రకమైన ఆస్పిరేషన్తో ఎవరూ కనిపించలా. నో బడి. ఒక దశలోనైతే ఏదో ఢిల్లీ మిమ్మల్ని అందరినీ ఢిల్లీకి పిలిపిస్తే, మిమ్మల్ని అంటే మీ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి అడిగితే కొంతమంది నేతలు పొత్తు లేకపోతే మేము పోటీ చేయమని ఓపెన్గానే చెప్పేశారు అధిష్టానం ముందని కూడా వార్తలు వచ్చాయి. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇవాళ నాకు అని అంటే ఎగబడ్డం అంటే నెగిటివ్ సెన్స్లో అంటలేదు, కానీ నేను అంత పోటీ ఎందుకు వచ్చింది? వెంకటకృష్ణ గారు, ఈ ప్రస్తావన నేను పూర్తిగా స్వాగతించను. మొదటి హాఫ్ సంబంధించి కొంతవరకు స్వాగతిస్తాను, రెండో హాఫ్ లో కూడా కొంతవరకు స్వాగతిస్తాను. ఎందుకంటే మొదట్లో కూడా మాకు ఈ మధ్య కాలంలో మేము 2 ప్రధానమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం జరిగింది. ఒకటి పల్లెకి పోదాం అనే కార్యక్రమం, అది నేషనల్ వైడ్ సెంట్రల్ పార్టీ ఇచ్చినటువంటి గావ్ చలో అభియాన్ కార్యక్రమం. అలాగే సెంట్రల్ పార్టీయే ఇంకొక కార్యక్రమాన్ని కూడా ఇచ్చింది. అది గవర్నమెంట్ ప్రోగ్రామ్. మీకు గుర్తుండే ఉంటారు, ప్రతి అసెంబ్లీకి ఒక ప్రచార రథాన్ని కేంద్ర ప్రభుత్వమే పంపించి రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ద్వారా ఆ ప్రచార రథాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి కార్యక్రమం. అలాగే ఇటీవలే ప్రజా పోరు 2 అని చెప్పేసి మేము ఒక కార్యక్రమం చేసాం. 1 ఎప్పుడో చేశాము, ఎగనెస్ట్ గవర్నమెంట్. మీరు ఇందాక ఛార్జ్ షీట్ సంబంధించి. సో ఈ కార్యక్రమాల తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటనేసి వాస్తవాలు మాట్లాడుతున్నాను మీతో. మా టార్గెట్ ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రతి స్థాయిలో, అంటే గెలిచిన దగ్గర కూడా 10% ఓటు ఇంక్రీజ్ చేసుకోవాలి, ఓడిపోయిన దగ్గర కూడా గెలవడానికి అవసరమైనటువంటి 10% ఓటు సాధించాలి, ఇక్కడ తక్కువ ఓట్ షేర్ ఉన్న దగ్గర దాన్ని కూడా 10% పెంచుకోవాలి. ఇది మా టార్గెట్ తో మేము కొన్ని పనులు చేశాం, కొన్ని నిరంతరంగా చేశాం. ఒక 6 నెలలుగా అయితే మాకు ఎవరికి రెస్ట్ లేదు, ఖచ్చితంగా మేము దానికి ఎంజాయ్ చేశాం కూడా. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీరు అన్నట్టుగా మేము విడిగా పోటీ చేయడానికి కూడా మాకేం అభ్యర్థుల కొరత ఎక్కడ రాలా. మేము ఆశ్చర్యపోయాం అసలు. నేను కూడా విశాఖపట్నం జిల్లాకి నన్ను పంపించారనమాట ఈ అభ్యర్థులు తీసుకోమని చెప్పేసి. ఎప్పుడు జనవరి 11, 12, 13 తేదీలో పండగ ముందు. ఇదేంట్రా బాబు, మాకు ఉత్తరాంధ్రలో పండగ ఇంపార్టెంట్, మమ్మల్ని పంపించేస్తున్నారు, అక్కడ ఎవరు వస్తారు అనుకుంటే పోటాపోటీగా ఒక్కొక్క అసెంబ్లీ నుండి. నేను చెప్పేది ఒక్క విషయం వెంకటకృష్ణ గారు, సబ్జెక్టు కరెక్షన్. వాళ్ళందరూ కూడా కోట్లు పెట్టి గెలుపు కోసం పనిచేస్తారని నేను చెప్పను. అలాగే ఉత్సాహం ఉన్నటువంటి కార్యకర్తలు పోటీలో నిలబడి పోటీకి అవసరమైనటువంటి వనరుల వరకు కలిగినటువంటి వ్యక్తులు 10 సంఖ్యలో వచ్చారు ప్రతి అసెంబ్లీలో. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీలు, 27 పార్లమెంట్లకు కూడా వచ్చాయి. నేను కూడా చెప్తున్నాను, నేను పార్లమెంట్ కన్వీనర్ గా ఉన్నాను శ్రీకాకుళంలో. నిన్నటి నుండి నేను రిలాక్స్ అయ్యాను. మొన్నటి వరకు నేను పోటీ చేయాల్సిన ఆవశ్యకత ఉంది పార్లమెంట్. నేను పార్లమెంట్ పోటీ చేసి 100 కోట్లు ఖర్చు పెట్టి నేను గెలుస్తానని చెప్పేసి నాకేమీ లేదే, నా కెపాసిటీ కూడా అది కాదే, నా ఆర్థిక మూలాలు కూడా అదేం కాదే. కానీ పార్టీ కమిటెడ్ గా ఉన్నటువంటి ఆ రోజు పోటీ చేయడానికి వచ్చారు. ఇవాళ కూడా మీరు అన్నట్టుగా ఏదో ఎక్కడి నుండో వచ్చేస్తున్నారు అనేది కూడా నేను అంగీకరిస్తాను. ఇప్పుడు మన రిపోర్టర్ ఇచ్చినటువంటి దీనివేది ప్రకారం కూడా కొత్తగా ఎవరైనా యాడ్ అయ్యారని అంటే శ్రీనివాస్ చౌదరి గారు, సీఎం రమేష్ గారు, వాళ్ళు లోక్సభకు యాడ్ అయ్యారు తప్పిస్తే వాళ్ళు రాజ్యసభ సభ్యులుగా మా దగ్గరకు వచ్చారు. మళ్ళీ రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి మేమే విశ్వసిస్తున్నాం. ఇవాళ లోక్సభకు వస్తున్నారు. ఇక తపనా చౌదరి గారు, ఆయన మీకు తెలుసు, మాకు తెలుసు, ఆయన మొదటి నుండి ఆ కార్యక్షేత్రాన్ని ఎంచుకొని ఏలూరు పార్లమెంట్ దృష్టిలో పెట్టుకుని ఆయన పనిచేస్తారు. మధ్యలో కార్యకర్త కూడా కదా మొదటి నుంచి, ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. పార్టీలో కొత్త అయినా సరే పరివారానికి కొత్త కాదు. అదేవిధంగా ఆయన మధ్యలో ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇస్తే కూడా ఆయన అంతగా తిరగలేకపోయాడు, కారణాలు ఏమైనప్పటికీ. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూషన్ పార్లమెంటే. అదేవిధంగా పురంధేశ్వరి గారు ముందు అనుకుంటున్నటువంటిదే, లేదు జీవీఎల్ గారు అనేసి విశాఖపట్నంలో గడిచిన 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజంపేట, ఇవన్నీ పాత పేర్లు వెంకటకృష్ణ గారు. అయితే చిన్న మార్పు అయితే వచ్చింది. ఎందుకనేసి అంటే నేను చెప్పేది 3 పార్టీల్లో కూడా ఉంది. ఇప్పుడు మీరు అన్నటువంటి ప్రస్తావన, ఈ సీట్లు పోటీ అనేది ఇవాళ ఈ 3 రోజుల్లో నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో కూడా కొంత ఉధృతమైంది. అదే జనసేనలో కూడా కొంత ఉధృతమైంది. సబ్జెక్టు కరెక్షన్ మా సోదరులు సుబ్రహ్మణ్య కుమార్ గారు చెప్పాలి, కొంత పెరిగింది వాతావరణం.
ఎందుకు అనేసి అంటే హిట్ పేరు. ఇది ప్రూవ్డ్ ట్రాక్ రికార్డ్ అన్నమాట. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి గతంలోనూ మొన్న 14 ఎన్నికల్లో జనసేనతో కలిసి విజయం సాధించినటువంటి హిట్ పేరు అనేటువంటి ఒక భావన వచ్చిన తర్వాత ఈ వాతావరణం నిర్మాణం అవుతాయి అల్టిమేట్. అది పాయింట్. అంటే మీరు నేను చెప్పిన దాన్ని పూర్తిగా స్వాగతించట్లేదని చెప్పినా ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో ఇది హిట్ పేరు, సక్సెస్ఫుల్ పేరు, ఇది ఖచ్చితంగా గెలుస్తామనే ఒక భరోసా రావడం వల్ల ఆస్పిరేషన్స్ పెరిగినాయి. మీరు అన్నారు వైజాగ్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, అసెంబ్లీకి మా కార్యకర్తలు పోటీ చేయడానికి రెడీ చేశారు. కానీ గెలుస్తామనే హోప్తో కాదు, మనం కూడా ఉండాలి, బరిలో ఉండాలి, పోటీ చేసామనే చరిత్రలో అయితే ఉంటాం కదా, అది వేరు. అది వెంకటకృష్ణ గారు, నాకు అదే నేను చెప్తున్నా, నేను అదే టార్గెట్ నాకు 10% ఓట్ షేర్. ఇవాళ నాకు శ్రీకాకుళం ఇస్తామని అంటే ఎవరో వేసుకున్నారు, పక్కన పెట్టండి, నేను తీసుకునే పరిస్థితి కూడా లేదు. నా చర్చ ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు మీరేమన్నారు, మామూలుగా అయితే పోటీ చేస్తాము, ఏదో ఓట్లు పెంచుకోవడం, పార్టీకి ఓట్లు తీసుకురావడం తప్ప అక్కడ గెలిచేస్తామనే ఇది నాకు లేదు, అంత 50 కోట్లు 100 కోట్లు పెట్టే సీన్ కూడా లేదు అని. కానీ ఇప్పుడు అలా కాదు, 50, 100, 150, 200 పెట్టగలిగిన వాళ్ళు కూడా గెలుస్తామని పోటీ పడుతున్నారు. అది చర్చ ఉద్దేశం. అప్పుడు ఉన్నారు ఒక విష్ణుకుమార్ రాజు గారు, లేకపోతే ఒక ఆదినారాయణ రెడ్డి గారు, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు అప్పుడు ఉన్నారండి. ప్రతి జిల్లాలో ఉన్నారు. ఎట్లా అంటారు, 1 or 2 ఉన్నారు. మాకు హెచ్చర్లలో ఉన్నారు, హెచ్చర్లో ఒక అభ్యర్థి ఉన్నాడు, లేకపోతే మా జిల్లాలో కూడా ఒకరిద్దరు ఉన్నటువంటి పరిస్థితి. ఉదాహరణకి మా మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ కంటి విశ్వనాథం గారి కుమార్తె వితౌట్ అలయన్స్ ఆవిడ వచ్చి అక్కడ పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. ఆస్ట్రేలియాలో మంచి పొజిషన్ లో ఉన్నటువంటి ఆవిడ వచ్చి అక్కడ పోటీ చేయడానికి సిద్ధపడ్డారు, ఉన్నారు. కాకపోతే కొంత పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ ఆటోమేటికల్ గా ఉంటది, ఆటోమేటిక్ గా ఉంటుంది. మీరు అన్నట్టుగా టీడీపీలో పెరిగింది విపరీతంగా అంటే నిజమే, వాళ్ళల్లో ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ వస్తున్నాయన్న దగ్గర నుంచి ఇంకా పెరిగింది. అసలు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డిక్లైన్ అవుతుందన్నారో 2.5-3 సంవత్సరాల నుంచి టీడీపీలో ఇది వచ్చేసింది. జనసేనలో టీడీపీలో అయితే అప్పుడు కాదు, నేను చెప్పట్లా, నిన్న చెప్తున్నా అదే అది తర్వాత కూడా మార్పు వచ్చింది. కరెక్ట్. అది కాస్త రోజులు గడుస్తున్న కొద్దీ పెరిగిపోయి ఇప్పుడు అసెంబ్లీలకి, పార్లమెంట్లు కూడా ఒక్కో చోట ఎలా సెట్ చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చేసింది నాయకత్వం. పైగా వాళ్ళు గవర్నమెంట్ లో, స్టేట్ లో గెలుపు ధీమాతో వాళ్ళకి. అయితే తెలుగుదేశంలో రావడం అనేది పెద్ద వింత కాదు, ఎందుకంటే ప్రాంతీయ పార్టీ, పైగా స్టేట్ లో అధికారంలోకి రాబోయే పార్టీ. మీరు కూటమిలో ఒక పార్ట్నర్, బీజేపీలో ఇంత ఊపు, ఇంత పోటీ అనేదే. పట్టాభి గారు, ఏంటిది గెలుపు మీద ధీమాతోనేనా ఈ బీజేపీలో కూడా పార్లమెంట్ కి పోటీ చేయాలని, అసెంబ్లీ పోటీ చేయాలని, ఇప్పుడు అసెంబ్లీ సీట్లు కూడా మాకు ఇంకో 2 ఎక్కువ కావాలి అని జనసేన నుంచి అడుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బీజేపీలో ఇంత పోటీతత్వం రావడానికి కారణం గెలుపు మీద ధీమాయినా ఇంకేమనుందా? వికే గారు, మొన్నటి వరకు డబుల్ ఇంజన్ బండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో డబుల్ ఇంజన్ బండి దూసుకెళ్తా ఉంది. ఇప్పుడు డబుల్ ఇంజన్ బండి కాస్త ట్రిపుల్ ఇంజన్ బండి అయింది మోడీ గారు యాడ్ అయ్యేసరికి. కాబట్టి బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా దూసుకెళ్ళిపోతా ఉంది వాళ్ళకి ట్రిపుల్ ఇంజన్ బండి. కాబట్టి ఎవరైనా ప్లాట్ఫారం మీద ఉన్నవారు ఎవరైనా కూడా బుల్లెట్ ట్రైన్ ఎక్కాలనుకుంటారు, కానీ ప్యాసింజర్ ట్రైనో లేదంటే రేపు మాపో పట్టాలు తప్పే ట్రైనో ఎక్కాలనుకోరు కదా. కాబట్టి సాధారణంగానే బుల్లెట్ ట్రైన్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇవాళ ఆ రకంగా ఈ ట్రిపుల్ ఇంజిన్ బండి దూసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఎవరికి వారు మరి పోటీ పడతా ఉన్నారు. ఎందుకంటే 1 సైడ్ ఎలక్షన్ మనం చూడబోతా ఉన్నాం రేపు. రెండో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, ఉత్తరాంధ్రకు చెందినటువంటి వాళ్ళ కేబినెట్ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్తా ఉన్నాడు, నా కొడుకును పోటీ చేయమన్నారు అసెంబ్లీ నుంచి, వాడేమో నాన్నారు వద్దులేండి నాన్నారు, ఎందుకు నాకు డిపాజిట్ కూడా రాదు, ఈ ఓడిపోయే ఎలక్షన్ నాకు ఎందుకు చేయండి అని చెప్పి ఆయనే. పట్టాభి గారు, చిన్న సబ్మిషన్ ఆ ఇష్యూలోనే నేను ప్రత్యక్ష సాక్షి, నేను శ్రీకాకుళం నుండి మాట్లాడుతున్నా. గతంలో నాన్నారు మీరు పోటీ చేయడానికి వీలు లేదు, నేనే ఎమ్మెల్యే అవ్వాలనుకున్నటువంటి కుర్రాడు ఆయన. ఇవాళ నాకు వద్దు బాబు అని చెప్పేసి వెళ్ళిపోతున్నటువంటి కుర్రాడు. ఇది
ఓకే, గుడ్ ఎడిషన్. నాకు తెలియదు ఈ విషయం. సో గతంలో ఎగబడినటువంటి కుర్రాడి వాళ్ళ కాడి బారేశాడు, అది కథ. సో ఒక కేబినెట్ మంత్రి కొడుకే నాకొద్దు బాబు ఈ బీఫార్ము, మీకు నమస్కారం అని చెప్పి అవతల వైపు జారుకుంటా ఉన్నారు. ఇక్కడ రెండో వైపు ఏమో పోటీ పెరిగిపోతా ఉంది, ఎవరికి వాళ్ళు నాకు కావాలి అంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒక పాజిటివ్ వేవ్, అంటే ఇద్దరు విజనరీ లీడర్స్ కలిశారు. మోడీ గారు బాబు గారి జోడీ గతంలో ఒక బ్లాక్ బస్టర్ జోడీ, కాబట్టి మళ్ళీ ఇంకొక బ్లాక్ బస్టర్ సినిమా మన ముందు కనపడుతూ ఉంది. కాబట్టి ఈ పోటీ అనేది ఎక్కువైంది. ఇందాక కూడా మీరు చూసే ఉంటారు, 8 గంటలు కూర్చున్నారు షెకావత్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడే షెకావత్ గారు బయటకు వెళ్లారని తెలిసింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు, రామారావు కూడా అనేక విషయాలు చెప్పారు. కాబట్టి గంటల తరబడి కసరత్తు చేయాల్సి వస్తుంది అక్కడ, ఎక్కడెక్కడ ఎవరిని ఎట్లా అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ పార్టీలో కూడా, తెలుగుదేశం పార్టీలో కూడా అనేక మంది సీనియర్ నాయకులు మరి ఎంతో మంది ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నారు, పార్టీ కోసం కష్టపడినటువంటి వారు ఉన్నారు. వారందరికీ కూడా సర్ది చెప్పాలి. ప్రతిరోజు కొన్ని వేల మంది ఇప్పుడు పొత్తులో భాగంగా మేము వదులుకున్నటువంటి సీట్లకు సంబంధించినటువంటి ఆ కాన్స్టిట్యున్సీ నాయకులు కొన్ని వేల మంది 100 కార్లు వేసుకుని వచ్చేస్తా ఉన్నారు పార్టీ ఆఫీస్కి. వాళ్ళందరికీ నచ్చజెప్పి మొన్న ఢిల్లీలో కూర్చుని కూడా చంద్రబాబు నాయుడు గారు పాపం ఒక 15-20 మందితో మాట్లాడారు ఢిల్లీ నుంచి కూడా. అంటే ఇక్కడ ఎంతో ప్రయాసపడాల్సి వస్తుంది. అంటే అందరికీ నచ్చజెప్పి సర్ది చెప్పి, అమ్మ రాష్ట్రం కోసం కొద్దిగా మనం అకామిడేట్ చేయాలి, తప్పదు అని చెప్పి సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంటే, రెండో పక్కన బతిమాలాల్సిన పరిస్థితి. కాళ్ళ వేళ్ళ పడతా ఉన్నారు, అయ్యా బాబు ఈ బీఫారం తీసుకోండి బాబు అని చెప్పి. సో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణానికి అనుగుణంగానే ఇవాళ పోటీ కూడా ఎక్కువైంది. ఏదేమైనా ఎక్కడ ఈ 3 పార్టీల మధ్య ఒకటైతే నేను చెప్పగలను వీకే గారు, అంతా కూడా సామరస్యపూర్వకంగా జరుగుతుంది. చాలా మంది అనుకున్నారు అసలు ఈ పొత్తే ఉండదు, ఈ పొత్తు అనేది అసలు ఒక కలగానే మిగిలిపోయిందని చాలా మంది ఆశపడ్డారు. అంటే కొంతమంది, నేను పూడి తిరుపతిరావు గురించి అనను కానీ, కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి కొద్దిమంది నాయకులు కూడా ఇది జరగకపోతే బాగుండవు అని ఆశపడినటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. ఒకళ్ళిద్దరు వాళ్ళకు కూడా బాధ కలిగి ఉండొచ్చు. వాళ్ళు ఏదైనా వాళ్ళలో కూడా ఒక మార్పు వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నారండి. అంటే ఢిల్లీలో అమిత్ షా గారు నడ్డా గారితో కూర్చుని మాట్లాడిన తర్వాత ఆయన మా అందరితో మాట్లాడినప్పుడు ఒక మాట కూడా అన్నారు. ఎక్కడా కూడా అసలు చాలా లెస్ దాన్ హాఫ్ అన్ అవర్లోనే మొత్తం ఇష్యూ అంతా క్లియర్ అయిపోయింది. ఎక్కడ దీని మీద పెద్దగా మేము భర్జన పడింది కూడా లేదు. అమిత్ షా గారు కూడా చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్లో లెస్ దాన్ హాఫ్ అన్ అవర్లో అసలు ఇష్యూ క్లోజ్ అయిపోయింది. సో కాబట్టి 3 పార్టీలు అవన్నీ బాగానే ఉన్నాయి, సమన్వయంతో ముందుకు అవి ఓకే. అయితే విజయ్ కుమార్ గారు, ఇప్పుడు బీజేపీలో ఇంత పోటీ, ఇంత చర్చ కనబడుతోంది సీట్ల విషయంలో కానీ వీటిలో కానీ. వేరే జనసేనలో ఎలా ఉంది? జనసేనలో కూడా ఇట్లాంటి పోటీ తత్వం కనబడుతుందా? నాకంటే అఫ్కోర్స్ మీరు పోటీ చేసే 24 అసెంబ్లీ సెగ్మెంట్లు కావచ్చు, 2 లోక్సభ ఇవి కావచ్చు, అక్కడ కూడా కనపడుతుందా ఇట్లా? అంటే వీఆర్ ఎందుకు కనపడదండి? ఎందుకంటే ఇప్పుడు తిరుపతిరావు గారు కానీ, పట్టాభి గారు కానీ, మీరు కానీ చెప్తున్నట్టు ఇది ఆల్రెడీ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అండి. ఇదంతా ఆల్రెడీ ప్రజల్లో ఈరోజు ప్రజలు వెయిట్ చేస్తున్నారు. దానికే కదా మేము మళ్ళా ముగ్గురం కలిసాం. కలడానికి కారణమే ప్రజలు అసలు కలమని చెప్పింది ప్రజలు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఫస్ట్ 20లోని 21లోని 22లో కూడా మీరు కలిస్తే బాగుంటుంది, మీకు కలిస్తే బాగుంటుంది అని కళాలు మీరు ఎలాగన్నా అని చెప్పి గట్టిగా పట్టుకోవడం, మా నాయకులందరినీ గట్టిగా ఎండగట్టడం. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారి సభలో, పవన్ కళ్యాణ్ గారి సభలో వాళ్ళు జనసేనతో కలాలి, తెలుగుదేశంతో కలాలని డైరెక్ట్ గానే నాయకులు మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పలేదు. ఇది హిట్ పేరు అండి. ఈ పేరు సక్సెస్ఫుల్ పేరు ఎందుకు అవుతుందంటే ఇది ప్రజల నుంచి వచ్చింది. ఆల్రెడీ 2014 సేమ్ రిపీట్ అవుతుంది, 14 సేమ్ ఇప్పుడు రిపీట్ అవుతుంది ఈ కాంబినేషన్. అదొక కారణం అయితే అప్పుడే మన సక్సెస్. ఈ రోజు ఇంకా ఎక్కువ సక్సెస్ ఎందుకు అంటున్నానంటే 14లో మేము పోటీ చేయలేదు. 14లో ఫస్ట్ టైం బీజేపీ కూడా ఆ రోజు అంటే ఫస్ట్ టైం అంటే మోడీ గారి నాయకత్వం, వాళ్ళు కూడా ఇది మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాల్లో అనేకమైన మైల్ స్టోన్స్ భారతదేశం దాటింది. వాస్తవం, అనేకమైన మంచి మైల్ స్టోన్స్ మనం ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళామంటే భయంగా బతికే స్టేజ్ నుంచి ఈ రోజు ఎవడొచ్చినా మేము చూసుకుంటారా నాయన అనే స్టేజ్కి వెళ్ళాం.
అంటే డెవలపింగ్ మనకు నాకు చిన్నప్పటి నుంచి ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అనేది చదువుకున్నాను ఇప్పుడు వరకు. అది ఈ రోజు డెవలప్డ్ కంట్రీ అనేది అతి త్వరలో చెప్పగలుగుతాం. ఇండియా అంటే మొత్తం ప్రపంచానికే భారతదేశం అభివృద్ధి చెందిన దేశం. అది జరగాలంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఈ 5 ఏళ్లలో 30 ఏళ్ళు వెనక్కిపోయింది కదా, దాన్ని మళ్ళీ ముందుకు తీసుకొస్తే అప్పుడు దేశం మొత్తం డెవలప్డ్ అన్నట్టు వస్తుంది. అదే అంటున్నానండి, అదే అంటున్నాను. ఇప్పుడు ఇంకా ఎన్నాళ్ళు మేము ఇండియా డెవలపింగ్ కంట్రీ అని చెప్పడం అనే దాని మీద నుంచి ఈ రోజు డెవలప్డ్ కంట్రీ అని చెప్పబోతున్నాం అనే ధైర్యం మనకు వచ్చింది. ఇది వాస్తవం. ఎందుకంటే మొత్తం ప్రపంచాన్ని ఆయన జయించాడు. ప్రతి ఒక్క కంట్రీ దగ్గరికి వెళ్ళి ఈ రోజు భారతదేశం అంటే ఒక మార్క్ తీసుకొచ్చాడు భారతదేశం అంటే ఆయన. సో ఈ రోజు ఒక హిట్ పేరు అండి. 14 కన్నా చాలా పవర్ఫుల్. ఎందుకన్నానంటే ఇటు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు 2019 నుంచి ఈ రోజు వరకు ఎన్ని హింసలు నిజంగా చెప్పాలంటే ఆ ఏజ్ లోని వదిలేహే నాకెందుకు రాజకీయం, ఎన్నాళ్ళు మనం సేవ చేసాం అయిపోయింది, ఇంకెందుకులే ఇంక రాజకీయం. నాకు ఇప్పుడు ఈ రోజు నిన్న ఒక వైఎస్ఆర్సీపీ ఎంపీని చూశాను. నాకు వయసు అయిపోయింది, నేను నా కొడుకుని పోటీ చేపిస్తానని తప్పుకున్నాడు ఆయన. అలాగా బాబు గారు అంటారేమో అని అనుకున్నారు. బాబు గారు అనలే, ఇంకా నేనున్నాను అంటున్నాడు. సో ఆయనగా ఇంకోటి మా నాయకుడు. ఎందుకు మీరు అన్నదానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మచిలీపట్నం ఎమ్మెల్యే మంత్రిగా చేసిన పేరుని నాని గారు వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు, నేను చేయలేను రాజకీయాలు, నేను చేయట్లేదు అని. కొడాలి నాని నిన్న స్టేట్మెంట్, ఇవే నాకు చివరి ఎన్నికలకి నేను ఎన్నికల్లో ఉండను, మా తమ్ముడు గారు అబ్బాయి ఉన్నాడు, అది చేసుకుంటాడేమో. ఎందుకు మా శ్రీకాకుళంలోనే ఆయన కూడా నేను ఇంక పోటీ చేయను. అవును ధర్మప్రసాద్ రావు గారు అలాగే ఎంతో మంది రిటైర్మెంట్లు ఇచ్చారు. అందరూ రిటైర్మెంట్లు ఇస్తారు. అంటే నేను అంటుంది ఏంటంటే అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన అంటాడు ముసలోడు అని. ఇప్పుడు ఎవరు ముసలోళ్ళో తెలిసిపోతుంది. కాదు వెంకటకృష్ణ గారు, ముసలోడు ఈ మాటలన్నీ చేతకాని వాళ్ళు మాట్లాడతారండి. ముసలోళ్ళు ఏంటి, ఆయన ఇంకా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఆయన వాడుకోలేదు. నన్ను వాడుకుంటారు ఆయన, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగుపడితే చాలు, ఇన్నాళ్ళు ప్రతిరోజు కష్టపడిన దానికి ఈ రోజు ఇలాగ అయిపోతుందని ఇంకా లాస్ట్ అంటే రాజకీయ నుంచి బయటికి వెళ్ళిపోయే టైంలో బాధతో వెళ్ళిపోయే పరిస్థితి లేకుండా ఈ రోజు నన్ను ఇంకా వాడుకోండి అని అంటున్నప్పుడు మనం ఇంకా గర్వపడాలి. నేను అంటున్నా ఏంటంటే ప్రత్యర్థైన ఈ రేపు మేమిద్దరం పోటాపోటీకి ఎదురెదురుగా నిలబడి మేము మాట్లాడుకుని ఇదే మాట్లాడతాం. నా సంగతి మీకు తెలుసు, చాలా క్లియర్గా ఉంటారు. అదే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన పరపతి అంటే ఆయన మెచ్యూరిటీ, రాజకీయ మెచ్యూరిటీ మీరు ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా సీరియస్ గా చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారండి. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం కానీ, లేకపోతే మోడీ గారితో మాట్లాడడం కానీ, భారతీయ జనతా పార్టీతో మాట్లాడడం కానీ, సీట్ల విషయంలో కానీ, ఏదైనా ఎవరైనా రాళ్ళు విసిరితే ఆ రాళ్ళు ఎదుర్కొనడం కానీ, నిజాయితీగా వాళ్ళందరినీ తిప్పుకొట్టడం కానీ అనేకమైన. అయితే ఈ రోజు పలానోడు లెటర్ రాశాడంటే ఏమైపోతా అన్న దగ్గర నుంచి ఏమీ అవ్వదు, ఆయన చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు అనే స్టేజ్కి మేము జన సైనికులందరూ వచ్చాం, నాయకులందరూ వచ్చాం. అలాగా ఈ రోజు మేబీ ఇట్ ఈస్ సేమ్ కాంబినేషన్ లాగా 2014లో కాంబినేషన్ అయ్యి ఉంటే ఉండొచ్చు కానీ మీరు మిరాకిల్స్ చూడబోతున్నారు. 2024లో గెలిచి 100% మనం ప్రభుత్వం స్థాపించి మిరాకిల్స్ అంటే మీరు 30 సంవత్సరాలు అన్నారు కదా. ఎందుకన్నానంటే నేను పర్సనల్ గా నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ లో నేను రీస్టోర్ చేసిన టైంలో నేను పక్కనే ఉన్నాను. అది ఎంత ఫాస్ట్ గా రీస్టోర్ చేశారో ఆంధ్రప్రదేశ్ ని మేము మాటిస్తున్నాం, మేము ముగ్గురం కలిసే మాటిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లే జగన్మోహన్ రెడ్డి నుంచి తీసుకొని మళ్ళా ఆంధ్రప్రదేశ్ ని రీస్టోర్ చేయబోతున్నాం, హుదూద్ కన్నా ఫాస్ట్ గా రీస్టోర్ చేయబోతున్నానే. వైజాగ్ ఎలాగైతే విలువెల్లాడిందో 5 ఏళ్లలో అలా విలువెల్లాడుతుందా? అంతకన్నా ఎక్కువ విలువెల్లాడింది. కానీ నాయకుల కమిట్మెంట్ 100%. నేను చెప్తున్నానండి, మా నాయకుడు మాకు గొప్ప. అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశానికి గొప్ప, అలాగే మోడీ గారు బీజేపీకి గొప్ప. ఎవరు గొప్పలు మేము చెప్పుకున్నాం, 100% చెప్పుకున్నాం. ఈ రోజు అందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ముగ్గురు కలిసికట్టుగా వచ్చి, నేను అంటున్నాను సార్, కాదు ఒక మొక్కు కూడా చెప్పాలి వెంకటకృష్ణ గారు, ఒక మొక్కు కూడా చెప్పాలి. నాకు తెలిసి చాలా మంది భారతీయ జనతా పార్టీతో మాట్లాడినప్పుడు మాది కేంద్రంలో ఉన్న పార్టీ, మేము ఈ సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్. నేను అంటున్నాను, నేను చాలా సార్లు చెప్పా, ఏ సిస్టమ్ అయినా ప్రజల కోసం పనిచేసే కొన్ని పార్టీలు ఉన్నాయి.
ఆ పార్టీలో మా 3 పార్టీలు ప్రధానంగా ఉంటాయి. కాబట్టి ఎటువంటి కండిషన్స్ లేకుండా ఎస్ మనం ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ రీస్టోర్ చేయాలని వాళ్ళు కూడా సహృదయంతో ముందుకు వచ్చినందుకు అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి, అందరికీ హ్యాట్స్ ఆఫ్. కాబట్టి ఈ రోజు ఈ మూడు పార్టీలకి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో హాట్ కేక్, ఇది వాస్తవం, హాట్ కేక్. ఇలాగా పోటీ చేయడమే తర్వాయి ప్రజల ఆశీర్వాదాలు రెడీగా హాట్ ఉన్నాయి. కేకే కాదు, ఆ తర్వాత చేయాల్సినంత పని కూడా ఉంటది చేతుల్లో. ఉన్నది, రెడీగానే ఉన్నాం, రెడీగానే ఉన్నాం సార్, ఏదో రెడీగానే ఆశామాసిక ఉన్నాం. పవర్ ఎంజాయ్ చేస్తామంటే కుదరదు. సార్ నేను ఒకటే వెంకటకృష్ణ గారు మీరంటే మీరు కాదండి, అలా కాదు కాదండి. ఓవరాల్ గా ఇప్పుడు పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థి ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరు నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. కంక్లూడ్ చేయండి. చేసే ప్రతి అభ్యర్థి కూడా ఒకటే మనసులో పెట్టుకున్నారు, పెట్టుకోవాలి కూడా. రాబోయే రోజుల్లో గెలిచిన మరుక్షణం ప్రతి సెకండ్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ని మళ్ళా రీస్టోర్ చేయడానికి కష్టం పడాల్సిందే. ఎలక్షన్ లో కష్టపడడం కాదు, నెక్స్ట్ 5 సంవత్సరాలు అందరూ శ్రమ పడాల్సిందే.